అక్షరజ్యోతి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఏజే మీకు అందిస్తుంది లేటెస్ట్ అప్డేట్స్. నవంబర్ 26 మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజుగా మనం ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నాం. ఇదే తేదీన 2008 సంవత్సరంలో మరుపురాని సంఘటనలు, హృదయ వికార ఘాటులు ఎందుకనంటే గుండెకు కోత జరిగిన సంఘటన. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని తొంగి చూసిన వైనం. ఎందుకు అంటున్నానంటే నవంబర్ 26, 2008 భారతదేశంలో 8 చోట్ల బాంబు పేలుడు. అవి కాకుండా ఇంకా 3 చిన్న పేలుళ్ళు. ఎంతోమంది ప్రాణాలు విడిచారు, ఎంతోమంది గాయపడ్డారు, ఎంతోమందికి కుటుంబాల కన్నీటి సోద మిగిల్చింది. ఈ తేదీ జరిగిన సంఘటన నిదర్శనం భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరం. జరిగిన చోటులు ఛత్రపతి శివాజీ టెర్మినల్ 1, 2వది ఒబెరాయ్ ట్రెండ్, 3వది తాజ్ హోటల్, 4వది లియో ప్యారడైజ్ కేఫ్, 5 కామా హాస్పిటల్, 6 నారిమ్ హౌస్ ప్రార్థనా మందిరం, 7 మెట్రో సినిమా హాల్, 8 టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుకపక్క జరిగింది. ఇవి కాక మరో 3 సంఘటనలు సెయింట్ జేవియర్ కాలేజ్, 2 పోర్టు దగ్గర మాజాగావ్ ఏరియాలో, 3 విలే పార్ల దగ్గర ట్యాక్సీలో కూడా బాంబు బ్లేడ్ జరిగింది. ఈ దాడిలో 170 మంది చనిపోగా 300 మంది అంతకు మించి గాయపడ్డారనేది సమాచారం. భారతదేశాన్ని కబళించాలని, రక్తసిక్తం చేయాలని దేశం కాని దేశం నుంచి, ప్రాంతం కాని ప్రాంతం నుంచి రక్తాన్ని తాగిన మనుషుల వలె భారతదేశానికి అడుగుపెట్టారు. పాక్ నుండి వచ్చిన లష్కరే టెర్రరిస్టులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దేశాన్ని రక్తసిక్తం చేసిన ఈ సంఘటన నవంబర్ 26, 2008లో జరిగింది మన భారతదేశంలో. సిగ్గుచేటు ఏంటంటే ఈ సంఘటన చేసిన వాడిని ఎన్నో సంవత్సరాల పాటు మన దేశంలో రక్షణ వ్యవస్థ గూడు పెట్టి వాడికి రక్షించుకోవడానికి లాయర్ని సైతం ఇచ్చి అవహేళన చేసుకున్నట్టు, మనల్ని మనమే కించపరుచుకున్నట్టు సంఘటన. జై భారత్. మరుపురాని సంఘటన, మరొక సంఘటన ఇంకెప్పటికీ జరగకూడదని భావిస్తూ ఆ ఆత్మశాంతి జరగాలని, ఆ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటున్నాను.